Hi friends, today topic is CSS. CSS means Cascading Style Sheet. It is a style sheet language used for describing the look and formatting of document written in a markup language. మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి కొత్త లుక్స్ అంటే మన వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి యూస్ చేస్తాం, వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. అంటే మన వెబ్ పేజ్కి కొత్త లుక్స్ని క్రియేట్ చేయడానికి మనము ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ని యూస్ చేస్తారు. అంటే మన వెబ్ పేజ్ అనేది మోర్ కలర్ఫుల్గా క్రియేట్ చేయడానికి ఈ స్టైల్ షీట్ని యూస్ చేస్తారు. కెన్ యూ కంప్లీట్లీ కంట్రోల్ హౌ యువర్ వెబ్ పేజ్ లుక్ వితౌట్ చేంజింగ్ యువర్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మన కంట్రోల్లో ఉంటుంది మన వెబ్ పేజ్ అనేది ఎలా కలర్ఫుల్గా ఉండాలి, ఎలా మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని చేంజ్ చేయకుండా యూజింగ్ ది స్టైల్ షీట్ని యూస్ చేసి మన వెబ్ పేజ్ అనేది మోర్ కలర్ఫుల్గా క్రియేట్ చేసి. దేర్ ఆర్ 3 టైప్స్ ఉంటాయి సిఎస్ఎస్ ఏమేమి స్టైల్ షీట్. 3 టైప్స్: ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ మీన్ అంటే ఇది యూజింగ్ ద స్టైల్ అట్రిబ్యూట్స్ విత్ ఇన్ ద లైన్లోనే మన స్టైల్స్ని ఎంబెడెడ్ చేయడాన్ని ఏమంటారు, ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటారు. అంటే సింగిల్ లైన్లో మనం స్టైల్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఒక ట్యాగ్ తీసుకొని ఆ ట్యాగ్లో మనము స్టైల్ అనే అట్రిబ్యూట్స్ని ఇన్వాల్వ్ చేసి ఆ ట్యాగ్కి మనం కొత్త కలర్స్ని అంటే కొత్త లుక్ని తీసుకొస్తాం. లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉందనుకో, దాంట్లో స్టైల్ అనే అట్రిబ్యూట్ పెట్టేసి దాని సైజు, కలరు అలా ఒక కొత్త లుక్ని తీసుకొస్తాం. అట్లాగే హెడ్డింగ్ ట్యాగ్స్, ఆ ట్యాగ్లో స్టైల్ అనే అట్రిబ్యూట్ చేసి వాటి కలరు, వాటి బ్యాక్గ్రౌండ్ కలర్ అలా అన్నీ ఒక ట్యాగ్కి కొత్త లుక్ని విత్ ఇన్ ద లైన్లో ఇస్తాం కాబట్టి దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అని అంటారు. In inline, CSS involves applying styles directly to individual HTML element using the style attribute. ఈ స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసి HTML ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీన్స్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ టాగ్, బాడీ టాగ్ అలా ఇండివిజువల్ ట్యాగ్స్కి ఒక కొత్త లుక్ని తీసుకురావడానికి ఈ ఇన్లైన్ అంటే విత్ ఇన్ ద ట్యాగ్, ఒక ట్యాగ్లోనే మన స్టైల్స్ని అప్లై చేస్తున్నాం కాబట్టి ఇన్లైన్ అనమాట. దిస్ మెథడ్ అలౌస్ ఫర్ స్పెసిఫిక్ స్టైలింగ్ ఆఫ్ ఎలిమెంట్ విత్ ఇన్ ద HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ అంటే HTML ట్యాగ్కి కొత్త లుక్ తీసుకొస్తుంది. అంటే ఇది సింగిల్ లైన్లో ఉంటుంది కాబట్టి ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. విత్ ఇన్ చూద్దాం. HTML డాక్యుమెంట్ తీసుకుని HTML హెడ్, టైటిల్, క్లోజ్ ద హెడ్, బాడీలో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని దాంట్లో స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసి స్టైల్ ఈక్వల్ టు కలర్ ఈక్వల్ టు కలర్ ఏమి ఇచ్చాము, గ్రీన్ ఇచ్చాము, ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ ఇచ్చాము, ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఇచ్చాము. అండ్ మనం ఏం పారాగ్రాఫ్లో ఏం రాసాం, వెల్కమ్ తీసుకున్నాము. అండ్ క్లోజ్ ద పీ ట్యాగ్. ఇక్కడ ఏముంటుందంటే ఈ పారాగ్రాఫ్ మనం ఈ డాక్యుమెంట్ని వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు వెబ్ బ్రౌజర్లో ఏమొస్తుంది, గ్రీన్ కలర్లో కలర్ ఏం తీసుకున్నా, గ్రీన్ కలర్. సో వెల్కమ్ గ్రీన్ కలర్లో వచ్చి సైజు 58 పిక్సెల్లో ఉండి ఇటాలిక్ స్టైల్లో వెల్కమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇటాలిక్ స్టైల్లో వెల్కమ్ అనేది డిస్ప్లే అవుతుంది గ్రీన్ కలర్లో. సో మనం విత్ ఇన్ ద ఒక ట్యాగ్లోనే మనము స్టైల్స్ని ఎంబెడెడ్ చేసాం కాబట్టి విత్ ఇన్ ద లైన్లో రాసాం కాబట్టి దీన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు. నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ విత్ ఇన్ ద HTML డాక్యుమెంట్స్ స్టైల్ ఎలిమెంట్. ఇక్కడ ఏంటి, స్టైల్ అనే ట్యాగ్ని యూస్ చేసి విత్ ఇన్ ద HTML డాక్యుమెంట్లో హెడర్ సెక్షన్లోనే మన స్టైల్స్ని డిఫైన్ చేస్తామన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే స్టైల్ అనే ట్యాగ్ని యూస్ చేసి HTML డాక్యుమెంట్లో హెడర్ సెక్షన్లో మనకు కావాల్సిన స్టైల్స్ అన్నీ డిఫైన్ చేస్తాము. అంటే మన డాక్యుమెంట్లో మన వెబ్ పేజ్లో ముందే డిఫైన్ చేస్తాము. ఎక్కడైనా బాడీ రాసామంటే ఆ బాడీ ఏ కలర్లో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్. ఒకవేళ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటే ఆ డాక్యుమెంట్లో ఎక్కడైనా పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటే దాని కలర్ ఏంటి, దాని టెక్స్ట్ సైజ్ ఏంటి ముందే డిఫైన్ చేసుకుంటాం అనమాట. సో ఎక్కడ రాస్తాం ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ని, విత్ ఇన్ ద హెడ్ సెక్షన్లోనే మనం ఈ స్టైల్ ట్యాగ్ని యూస్ చేసి మనం రాయాలన్నమాట. ఇన్ CSS రూల్స్ సెట్ షుడ్ బి విత్ ఇన్ ద HTML ఫైల్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఓన్లీ. డాక్యుమెంట్ ద్వారా చూద్దాం. HTML హెడ్లో ఏం తీసుకున్నాము, ఇక్కడ విత్ ఇన్ ద హెడ్ సెక్షన్లోనే మన స్టైల్ ట్యాగ్ని యూస్ చేయాలి. స్టైల్ ట్యాగ్ బాడీ, మన డాక్యుమెంట్లో బాడీ ఎక్కడైతే డిఫైన్ చేస్తామో బాడీకి ఏం కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా కనపడాలి, రెడ్గా కనపడుతుంది. మన డాక్యుమెంట్లో ఎక్కడైతే H1 అనే H1 హెడ్డింగ్ ట్యాగ్ యూస్ చేస్తామో దాని కలర్ ఎలా ఉండాలి, ఎల్లో అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాము, క్లోజ్ ద స్టైల్ అండ్ క్లోజ్ ద హెడ్ సెక్షన్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు బాడీ రాద్దాం. ఇప్పుడైతే మనం బాడీ తీసుకున్నాం అనుకో, ఆ బాడీలో ఉన్న బాడీ అనగానే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం వచ్చింది, వెబ్ బ్రౌజర్లో
ఎల్లో కలర్లో వచ్చేసింది అనమాట. ఎందుకంటే మన రెడ్ తీసుకున్నాం కాబట్టి రెడ్లో వచ్చింది. ఇక్కడ H1 తీసుకున్నాం. H1 ట్యాగ్ ఏ కలర్ తీసుకున్నాం ఇక్కడ ఎల్లో. సో ఈ కంటెంట్ ఇక్కడ ఏం పడుతుంది, హాయ్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎంత వెబ్ బ్రౌజర్లో రెడ్ వచ్చేసి మన H1 ట్యాగ్ ఏం కలర్లో పడుతుంది, ఎల్లోలో డిస్ప్లే అవుతుంది. అవన్నీ మనం ఎక్కడ డిఫైన్ చేసాము, స్టైల్ ట్యాగ్ యూస్ చేసి హెడ్ సెక్షన్లోనే డిఫైన్ చేసాం. సో ఇదేంటి ఇంటర్నల్ స్టైల్ షీట్ అనమాట. నెక్స్ట్ వచ్చేది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఇందులో HTML డాక్యుమెంట్తో సంబంధం లేదు. మనం ఒక వెబ్ ఎడిటర్ తీసుకుని దాంట్లో మనకు కావాల్సిన స్టైల్స్ ముందే డిఫైన్ చేసేసి .cssతో సేవ్ చేస్తామన్నమాట. ఈ ఫైల్ని తీసుకెళ్ళి మన HTML డాక్యుమెంట్కి లింక్ చేస్తాం యూజింగ్ ద లింక్ అట్రిబ్యూట్ని యూజింగ్ ద లింక్ ట్యాగ్ని యూస్ చేసి మన ఆల్రెడీ డిఫైన్ చేసిన CS మనం ఒక టెక్స్ట్ ఎడిటర్ని తీసుకొని మనకు కావాల్సిన స్టైల్స్ అందులో రాసి .cssతో సేవ్ చేస్తాం. ఈ సేవ్ చేసిన ఫైల్ని తీసుకెళ్ళి మన HTML డాక్యుమెంట్కి లింక్ చేస్తాం యూజింగ్ ద లింక్ అట్రిబ్యూట్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై CSS ఆన్ మల్టిపుల్ పేజెస్ ఆర్ ఆల్ పేజెస్. ఈ ఎక్స్టర్నల్ CS స్టైల్ షీట్ యూస్ చేసి మనము వెబ్ బ్రౌజర్లోని అన్ని పేజెస్కి మనము స్టైల్స్ అనేవి అప్లై చేయొచ్చు యూజింగ్ ద ఎక్స్టర్నల్ స్టైల్స్. ఇప్పుడు మనము వెబ్ బ్రౌజర్లో సో మెనీ పేజెస్ ఉంటాయి. ప్రతి పేజ్లో కూడా మనము బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రావాలని అనుకో ప్రతి పేజ్లోకి వెళ్ళి మనము బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలి ప్రతి వెబ్ పేజ్లోకి వెళ్ళి. సో వెబ్ బ్రౌజర్లో 10 పేజెస్ ఉంటే ఆ 10 పేజీల్లో మనం కోడింగ్ చేయాలి. అలా కాకుండా ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని యూస్ చేసామనుకో, మనము ఒక లింక్ అనే ఒక చిన్న స్టేట్మెంట్ని వాటి HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా అనేది మొత్తం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి కోడింగ్ అనేది తగ్గుతుందన్నమాట, టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇట్ కెన్ బి రైటన్ ఇన్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్. ఏదైనా టెక్స్ట్ ఎడిటర్లో రాసి మనం .csతో సేవ్. ఫైల్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ HTML ట్యాగ్స్. అందులో ఎనీ HTML ట్యాగ్స్ ఉండవు. అండ్ ద ఫైల్ మస్ట్ బి సేవ్డ్ విత్ ఇన్ ద CSS.extension. చూడండి, ఇక్కడ ఒక టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నాం, దాన్ని .csతో సేవ్ చేస్తాం. అంటే ఇది స్టైల్ షీట్ అనమాట. బాడీ ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. H1 ఏంటి, H1 అనేది హెడ్డింగ్ ఏమి ఉండాలి, పింక్లో ఉండాలి. ఇది సేవ్ చేసేసి ఇప్పుడు HTML డాక్యుమెంట్ని తీసుకున్నాం. HTML హెడ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం రాసుకుని ఇందాక CSS స్టైల్ షీట్ని ఇక్కడ మనం లింక్ చేస్తున్నాం యూజింగ్ ద లింక్ ట్యాగ్. లింక్ RF అంటే ఏ టైప్ ఇది అనేది ఏ టైపు డాక్యుమెంట్ని లింక్ చేస్తున్నాం, మనం స్టైల్ షీట్ డాక్యుమెంట్ని లింక్ చేస్తున్నాం. సో RF ఈక్వల్ టు స్టైల్ షీట్. టైప్ ఏంటి, టెక్స్ట్ CSS. అండ్ href అంటే ఈ మనం లింక్ చేసే ఫైల్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, దానికి style.css అని మనం ఏ ఫైల్ లింక్ చేస్తున్నాం, style.css అనే ఫైల్ని లింక్ చేస్తున్నాం అనమాట. href ఏ ఫైల్ని లింక్ చేస్తున్నాం. క్లోజ్ ద హెడ్ సెక్షన్. ఇప్పుడు బాడీ రాస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే మనము బాడీ రాసామో ఇప్పుడు ఇది ఏ కలర్లో డిస్ప్లే అవుతుంది. ఇందాక మనం H1 ఏ కలర్లో ఇచ్చాము, CSSలో H1 ఏమి ఇచ్చాం, పింక్ కలర్లో. సో హెడ్ ట్యాగ్ పింక్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంటుంది బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు, మనం ఇందాక CSS ఏమి ఇచ్చాము, రెడ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వెబ్ బ్రౌజర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చేసి దాంట్లో ఇదేంటి హెడ్డింగ్ అనేది ఏంటి, పింక్ కలర్లో డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ ఏ స్టైల్ షీట్ అని. సో మనము ఇక్కడ స్టైల్ షీట్ని మన లింక్ ట్యాగ్ని యూస్ చేసి HTML డాక్యుమెంట్కి లింక్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్.